హైదరాబాద్ మేడిపల్లిలో తీన్మార్ మల్లన్న కార్యాలయానికి చేరుకుంది క్లూస్ టీం. మల్లన్న స్టేట్మెంట్ రికార్డ్ చేశారు మల్కాజ్గిరి ఏసీపీ. కవితపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మల్లన్న ఆఫీస్ పై దాడి చేశారు. జాగృతి కార్యకర్తల దాడితో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 5 రౌండ్ల కాల్పులు జరిపారు మల్లన్న గన్మెన్. దీంతో కొందరికి గాయాలయ్యాయి. నిన్న ఓ కార్యాలయంలో కవితపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు మల్లన్న. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ తో కవితకు ఏం సంబంధం అంటూ కామెంట్ చేశారు మల్లన్న. మీకు మాకు ఏవైనా కంచం పొత్తు ఉందా అంటూ ప్రశ్నించారు. కాసేపట్లో మీడియా ముందుకు కవిత రాబోతున్నారు. మల్లన్న గన్ ఫైరింగ్ లో ఎవరికి గాయాలు కాలేదని టీవీ9 తో రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఇరు వర్గాల తోపులాటలో ఆఫీస్ అద్దాలు పగిలిపోయాయన్నారు. గాజు పెంకలు గుచ్చుకోవడంతో కొందరికి గాయాలయ్యాయన్నారు సిపి. జాగృతి కార్యకర్తలు అదుపులోకి తీసుకున్నామన్నారు రాచకొండ సిపి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, హైదరాబాద్ లోని మేడిపల్లిలో తీన్మార్ మల్లన్న కార్యాలయానికి క్లూస్ టీం చేరుకున్నట్టు తెలుస్తోంది. అలాగే మల్కాజ్గిరి ఏసీబీ కూడా మల్లన్న స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. ఫర్దర్ ఎలా ఉండబోతుంది, స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? మరి కాసేపట్లో కవిత కూడా మీడియా ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం నేను తీన్మార్ మల్లన్న ఆఫీస్ వద్ద ఉన్నాను. చూడొచ్చు ఇక్కడ పరిస్థితిని. పోలీసులు ఆ లోపలికి వెళ్లి తీన్మార్ మల్లన్న స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అదేవిధంగా లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా క్లూస్ టీమ్స్ అక్కడ దాడి జరిగినటువంటి ప్రాంతంలో క్లూస్ సేకరించేటువంటి పనిలో ఉన్నారు. దీంతో లోపలికి ఎవరిని కూడా పోలీసులు అనుమతించడం లేదు. పూర్తిగా కూడా ఆ గేట్ ఏదైతే మన గేట్ ఉంటుందో ఆ గేట్ ని క్లోజ్ చేసి పూర్తిగా కూడా ఆఫీస్ ని దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రోజు కొద్దిమంది జాగృతి కార్యకర్తలు వచ్చి ఒక్కసారిగా దాడి చేయడము, దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడము, మల్లన్న మీద దాడి జరుగుతున్న నేపథ్యంలో గన్మెన్ ఫైరింగ్ చేయడంతో ఒక్కసారిగా ప్రాంతం అంతా కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే తీన్మార్ మల్లన్నకు సంబంధించి అసలు దాడి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎంతమంది వచ్చారు, ఆఫీసులోకి ఎంతమంది చొరబడ్డారు, వీటన్నిటి మీద కూడా ఒక స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసుకొని ప్రస్తుతము కంప్లైంట్ డ్రాప్ చేస్తుండగా కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క సంఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి మల్కాజ్గిరి డీసీపీ పద్మద చెప్పారు. ప్రస్తుతం ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించాము. అద్దాలు పగిలిపోవడం వల్లే కొద్దిమందికి గాయాలయ్యాయి. పూర్తిగా కూడా ఆఫీసులో విధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క తీన్మార్ మల్లన్నతో కావచ్చు, సిబ్బందితో కావచ్చు, వీరందరితో వివరాలు తీసుకొని ఒక కంప్లైంట్ని డ్రాప్ చేస్తున్నాం. ఇంకా ఎవరికి కూడా గుర్తించలేదని చెప్తున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి వారు చెప్తున్న దాని ప్రకారము ఎవరైతే దాడి చేయడానికి వచ్చారో వారిలోనే ఒక ఇద్దరికి గాజులు గుచ్చుకొని గాయాలవడంతో స్థానిక ఆసుపత్రిలో ఫస్ట్ ఎయిడ్ తీసుకొని వారు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతం అంతా కూడా పోలీసుల దిగ్బంధనంలో ఉంది. పూర్తిగా కూడా లోపలే తీన్మార్ మల్లన్న ఉన్నారు, ఆయన సిబ్బంది కూడా కొద్దిమంది లోపలే ఉన్నారు. వారంతా కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏ నిమిషం ఏం జరిగింది అన్నటువంటి వివరాలను పోలీసులకు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఈ మల్లన్నకు సంబంధించిన అభిమానులు కూడా ఇక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్నారు. కవితకు బీసీలతో సంబంధం లేదు అంటూ తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇదంతా జాగృతి కార్యకర్తలు ఆవేశం కట్టలు తెంచుకోవడం, పూర్తిగా కూడా వారు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో మల్లన్న మీద దాడిని ఎట్లా ఏం చెప్తారు? సో ఈరోజు మల్లన్న పైన జరిగినటువంటి దాడి యావత్ తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సమాజం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ సంఘాలు ఈ దాడిని ఖండించి సో మేము ఇలాంటి ప్రత్యక్ష దాడులు మరి భవిష్యత్తులో జరగకుండా మేము మరింత పటిష్టవంతంగా మల్లన్నకు మద్దతు తెలియజేస్తున్నాము. జై బీసీ, జై జై బీసీ. ఏం చెప్తారు మీరు? రాబోతుంది బీసీలు ఏకమయ్యరు, మల్లన్న పార్టీ పెట్టబోతుండు అని వీళ్ళు జీర్ణించుకోలేక ఇలాంటి దాడులు చేస్తున్నారు. మల్లన్న ఏమన్నాడు, నీకు బీసీలకు ఏం సంబంధం, రిజర్వేషన్లకు ఏం సంబంధం అన్నాడు తప్ప ఏం సంబంధం ఆమెకి? 10 సంవత్సరాలు మీ అయ్యా అధికారంలో ఉన్నప్పుడు వ్యాఖ్యలు చేశారు, అందుకే దాడి చేశారు. జాగృతి కార్యకర్తలు ప్రజాస్వామ్యంలో చేసినప్పుడు నువ్వు ఇట్లా ప్రజాస్వామ్యబద్ధంగా ఖండించాలి. ఈ దాడులు, ప్రత్యక్ష దాడులు ఏంది, దేనికి ఇది రౌడీజమా? మనం చూస్తున్నాము ఇక్కడ దాడి చేసే ప్రత్యక్ష దాడిలోకి దిగడం సరికాదు. ఏదైనా రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు, విమర్శలు ఉంటే డెఫినెట్ గా వాటిని ఖండించాలి, తిప్పికొట్టాలి. కానీ డెఫినెట్ గా వాటిని అయితే సమర్థనీయం కాదంటూ కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడికి కాంగ్రెస్ నేతలు కావచ్చు, వివిధ బీసీ నేతలు అంతా కూడా ఇక్కడ చేరుకునే ఈరోజు తెలంగాణ బీసీ నాయకులు ఎమ్మెల్సీ
తీన్మార్ మల్లన్న గారి పైన జరిగిన హత్యా ప్రయత్నాన్ని, వారి కార్యాలయం పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిలో పాల్గొన్న వారిపైన, దీని వెనక ఉన్న అరాచక శక్తులపైన ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆధిపత్య పార్టీలకు రాజకీయాలు చేయడానికి, అధికారంలోకి రావడానికి, దోపిడీ చేయడానికి బీసీలు కావాలి, బీసీ నాయకులు కావాలి, బీసీల ఓట్లు కావాలి. కానీ బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి బీసీలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని బీసీల కోసం పోరాడే నాయకులు ముందుకొస్తే అణసివేసే కార్యక్రమం చేస్తారు, కేసులు పెట్టే కార్యక్రమం చేస్తారు, ఈ విధంగా దాడులు చేసి హత్యలు చేసే ప్రయత్నం కూడా చేస్తారు. దీన్ని బీసీవై పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. మరీ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసిన కేసీఆర్ గారి కుటుంబము, వారి కుటుంబ సభ్యులు ఈరోజు వారిపైన ఉన్న అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి, లిక్కర్ స్కాముల నుండి తప్పించుకోవడానికి కల్వకుంట్ల కవిత అనే ఒక వ్యక్తి ముందుకొచ్చి బీసీ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని కేసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, వీటిలో ఈ అంశానికి సంబంధించి ఎవరైతే బీసీ వర్గాలలో తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేసి హత్యలు చేయడానికి ఈరోజు నీచంగా దిగజారిన రాజకీయాలు చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈరోజు కల్వకుంట్ల కవిత గారిని నేను ఒక్కటే అడుగుతున్నాను, మీరు గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి పట్టించుకోలేదు, బీసీ సమస్యల గురించి, బీసీల రిజర్వేషన్ల గురించి పట్టించుకోలేదు, పూర్తిగా రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేశారు. ఈరోజు మీ మీద ఉన్న అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి బీసీ సెంటిమెంట్ను ఉపయోగించుకోవాలని చూసే నీచ రాజకీయాలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో ఇదే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు ఇలాంటి నీచమైన రాజకీయాలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ బీసీలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, మీరు కనీసము ఈ రాష్ట్రంలో తిరగలేని పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి ఈ సంఘటనను, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వము దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. బీసీ నాయకులు ఇక్కడికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. వారంతా కూడా ఈ దాడిని ఖండిస్తున్నారు. బీసీలలో చైతన్యం తీసుకొస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న పైన ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారు. బీసీలకు సంబంధం లేని వ్యక్తులు బీసీల గురించి మాట్లాడడాన్ని ఖండించిన తీన్మార్ మల్లన్న మీద ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి దాడి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే తీన్మార్ మల్లన్న ఆఫీస్లో పోలీసులు పూర్తి ఎంక్వైరీ ప్రారంభించారని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, పూర్తి స్థాయిలో ఆ డోర్ని క్లోజ్ చేసేసి లోపల క్లూస్ టీమ్స్ క్లూస్ సేకరించడము, అదేవిధంగా తీన్మార్ మల్లన్న నుంచి కంప్లైంట్ను డ్రాప్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా ఈరోజు జరిగినటువంటి ఈ తీన్మార్ మల్లన్న ఆఫీసు దాడి ఘటనకు సంబంధించి పూర్తిగా ఎంతమంది వచ్చారు, ఎవరెవరు దాడికి పాల్పడ్డారు, వారికి సంబంధించినటువంటి వివరాలు గుర్తించే పనిలో ఇప్పటికే పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దాడి జరిగినటువంటి తీరు మీద కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చినటువంటి బీసీ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ రాజకీయాల్లో కామెంట్స్, అదేవిధంగా విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ భౌతిక దాడులు సరికాదంటూ కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. కొంత ఈ మేడిపల్లిలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న కార్యాలయం వద్దకు ఒక్కొక్కరుగా చేరుకునడంతో పోలీసులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా కూడా వారి అదుపులోకి తీసుకొని ఇలా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా చర్యలు చేపడుతున్నారు. పూర్తిగా లోపలికి కూడా ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. బీసీ పార్టీలకు చెందినటువంటి నాయకుల్ని వేరే మార్గం గుండా వారిని లోపలికి తీసుకెళ్లి తీన్మార్ మల్లన్నని కల్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు, బీసీ పార్టీలకు చెందినటువంటి నాయకులు కావచ్చు, బీసీలకు మద్దతుగా ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఇక్కడికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మేడిపల్లిలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న కార్యాలయం వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. గన్మెన్లు ఫైరింగ్ చేయడము, అదేవిధంగా కొద్దిమందికి గాయాలు కావడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు అసలు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలికి తీసేటువంటి పనిలో అయితే పడ్డారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ విద్యాసాగర్.